గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. 2025వ సంవత్సరం ఏప్రిల్ నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి ఇంతకుముందు శని అర్ధాష్టమంలో ఉన్నాడు. ఈ అర్ధాష్టమ శని వల్ల చాలా కష్టాలు, ఇబ్బందులు, అనారోగ్యాలు, అప్పులు, అసలు దీనివల్ల ఎట్టా బతకాలి, మళ్ళీ బతికి బయటపడతావా అన్నంత బాధలు పడి ఇప్పుడు 5ంటికి శని వచ్చాడు. ఈ శని వల్ల మంచి జరిగే లక్షణాలే ఉన్నాయి. ఇప్పుడు లెక్క ప్రకారం రవి రేఖ లేకపోతే అరిచేతిలో ఎన్ని రేఖలున్నా ఉపయోగం లేదని చెప్తుంది. కాబట్టి ఈ రవి 6ంట ఉన్నటువంటి రవి వల్ల ఉద్యోగం కానీ, విదేశాలకు వెళ్ళటానికి కానీ, చదువుకుంటానికి కానీ, వాళ్ళు అనుకున్న చదువు పూర్తి చేయటానికి కానీ, మరి ఉద్యోగం చేయటానికి కానీ, ఎదురు లేకుండా ముందుకు వెళ్ళటానికి ఉద్యోగస్తులకి, చదువుకునే వాళ్ళకి చాలా బాగుంది. అయితే వ్యవసాయదారులకి కానీ, మరి ఇల్లు కట్టుకునే వాళ్ళకి కానీ, మోటార్ ఫీల్డ్ వాళ్ళకి కానీ మరి ఎవరికీ బాగాలేదు. వివాహానికి మాత్రం బాగుంది. ఇల్లు కట్టుబడి కట్టే వాళ్ళకి, ఇంటి సామాన్లు వ్యాపారం చేసే వాళ్ళకి చాలా రకాలుగా బాగుంది. వ్యవసాయదారులకి బాగా ఇబ్బందికరమైనటువంటి సమయము అని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ రాశుల్లో శుక్రుడు, రవి, గురువు, కేతువు 4 గ్రహాలు బాగున్నాయి. దీనివల్ల మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో సగం లాభం మాత్రం వస్తుంది. ఈ సగం ఖర్చు పెడుతుంది. కాబట్టి ఈ రాశివాడు తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఎప్పుడూ కూడా ఇట్లా ఉన్నప్పుడు, ఇట్లా ఉండటం కాదు, బాగున్నప్పుడు కూడా మనం ఓపెన్ చేయాలి. ఇప్పుడు ప్రతి వాళ్ళని కూడా లేచి నిద్ర లేవంగానే వాకింగ్ చేయండి అనేవాళ్ళు. పల్లెటూళ్ళల్లో మా చిన్నతనంలో ఏం చేసేవాడంటే 2 ఏళ్ళకి బయలుదేరి వెళ్ళాలంటే ఓ చెంబు తీసుకొని 2 కిలోమీటర్లో 3 కిలోమీటర్లో ఊరి బయటికి వెళ్ళేవాళ్ళు. ఈ చెంబు తీసుకొని రన్నింగ్ పరిగెత్తుకుంటూ వెళ్తుండేవాళ్ళు. ఈ నడిచి వెళ్తూ ఉంటే చంద్రుడి వల్ల వచ్చేటువంటి చల్లదనం కింద నేల మీద ఉన్నటువంటి చెట్ల మీద ఆ చల్లదనం నీటి బుట్టబడతాయి. ఇవి అరికాలికి తగిలితే ఔషధులు కలుస్తాయి. ఈ ఔషధుల వల్ల ఎటువంటి వ్యాధులైనా పోతాయి. తర్వాత ఎవరైతే బయలుదేరి నడుస్తారో మరి ఆరోగ్యం చాలా బాగుపడుతుంది. సరే, అదైపోయిందండి. అదైపోయిన తర్వాత బయటికి నుంచి ఇంటికి రాగానే ముందు నిద్ర లేవగానే సూర్య నమస్కారం చేయాలి. మరి ఈ సూర్య నమస్కారం చేసిన తర్వాత ప్రతిరోజు కూడా ఇష్టదేవాన్ని పూజించాలి. ఇష్టదేవాన్ని పూజించడం తర్వాత సంగతి అండి. అంటే ఇష్టదేవాన్ని పూజించవద్దు అని కాదు నేను చెబుతోంది. మహాపాపం చేసి మరి తలకాయ పగలగొట్టి 2 కాళ్ళు పెట్టుకుని దండం పెడితే తలకాయ పగలగొట్టిన పాపం పోతుందా? పోదు. కాబట్టి కలకంటి కంట కన్నీరులికిన చెరి ఇంట నిలువ నేలకు సుమచేరుంది. ఇంట్లో భార్యని ఎవడైనా సరే బాగా హింస పెట్టి ఎప్పుడూ ఏడుస్తూ ఉండేటట్లుగా చేసి తల్లిదండ్రులకు అన్నం పెట్టినా, దేవుణ్ణి పూజించినా, ఎన్ని చేసినా కూడా ఆ పాపం వల్ల మాత్రం ఆ పాపం పోదు, ఈ పుణ్యం నిలవదు, పాపం పెరుగుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా పాపమైన పనులు చేయకుండా ఉండి పుణ్యం చేయాలి. ఈ పాపం వల్ల మనకు బాధ కలిగింది అనుకున్నప్పుడు, ఇది తప్పు అని తెలిసినప్పుడు మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండాలి. అట్లా చేయకుండా ఉంటే నీవు పుణ్యం చేయకపోయినా పర్వాలే, దేవుణ్ణి పూజించకపోయినా పర్వాలే, దేవుడు ఎప్పుడు రక్షిస్తాడు. ఒక్కొక్కళ్ళు ఏమంటారు, దేవుడికి దండం పెట్టరు. ఏమనయ్యా నీవు దేవుడికి దండం పెట్టడం నా చేత కాదు అంటుంది కాక ఆమె ఏం చేస్తుంది, ఇంటికి వచ్చిన వాడికి కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తుంది. ఆమె పుణ్యం అంతా ఇంత పుణ్యం కాదు. దేవుడికి దండం పెట్టడం ఏందో తెలియదు, కానీ ఎవరికి అపకారం చేయటం ఆమెకు తెలియదు. అది పుణ్యమే. అట్లాగే పాపం లేకుండా ఉండాలి, దైవాన్ని పూజించాలి. ఈ రాశి వాళ్ళకి సరిగ్గా చెప్పాలంటే
మరి 4 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. ఈ 4 గ్రహాల వల్ల వ్యాపారానికి ఇబ్బంది. తర్వాత మీరు ఎవరికైనా ఇస్తే డబ్బులు రావు. ఎవరికైనా ఇచ్చినవి ఇంతకుముందు ఇచ్చినవి రావు. ఇప్పుడు ఎవరికైనా ఇస్తే మీ జీవితంలో ఆ డబ్బులు తేలేరు. తర్వాత అనారోగ్యాలు, వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి రాశి వాళ్ళు ఏం చేయాలి? ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. తర్వాత ఎప్పుడూ కూడా ఇష్టదైవాన్ని పూజించడం. ఎవరైనా సరే ఒకటే చెబుతున్నా, హిందూ ధర్మం అనాది ధర్మం. ఈ అనాది ధర్మం ఏం చెబుతోంది? తన ధర్మాన్ని తను నిర్వర్తించమనుంది. తన దేవుణ్ణి తను పూజించమనుంది. తన దేవుణ్ణి తను పూజించడమే కాక ఇతర మతస్థుల్ని, ఇతర మత దేవుణ్ణి, ఇతర వ్యక్తిని, ఏ జీవరాశిని కూడా ద్వేషించమని, హింసించమని హిందూ మతం చెప్పలేదు. అందువల్ల ఇతర మతస్థులు కొంతమంది హిందూ మతాన్ని చాలా రకాలుగా ద్వేషించిన, ఆ మతం నుంచి హిందూ మతంలో వాళ్ళని మార్చినా దానివల్ల వచ్చే నష్టం అంటూ ఏమీ ఉండదు. ఎప్పుడూ కూడా ధర్మో రక్షతి రక్షితః. ధర్మమైన పద్ధతుల్లో ఎవరైతే నడుస్తారో వాళ్ళకి ఎటువంటి నష్టం ఉండదు. ఇప్పుడు ప్రచారం చేసి మతాన్ని పెంచుకోవాలనుకోవటం వల్ల మతం పెరగదు. నీవు మతం అనేది మనుగడ నేర్పేది మతం. కాబట్టి ఈ రాశివాడు ఎప్పుడు కూడా మంచి నేర్చుకోవటమే ఈ హిందూ మత సాంప్రదాయ లక్షణం. కాబట్టి ఈ రాశివాళ్ళు ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు పూజించడమే కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాన్ని చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి అంటే నీ నుంచి ఎటువంటి పాపం చేయకూడదు. ఎటువంటి పాపం లేకుండా ఉండి భగవంతుడిని స్మరిస్తే మోక్షం, మళ్ళీ జన్మ లేదు. జన్మ లేకుండా ఉండాలా? 84 లక్షల జన్మలు మనం ఎత్తాము. ఈ 84 లక్షల్లో ఆకాశంలో తిరిగే జీవరాశులు 21 లక్షలు, భూమి పైన ఉన్న జీవరాశులు 21 లక్షలు, భూమి లోపల తిరిగే జీవరాశులు 21 లక్షలు, సముద్రంలో తిరిగే జీవరాశులు 21 లక్షలు, 84 లక్షల జీవరాశుల యొక్క జన్మలు మనం ఎత్తాము. చివరి జన్మ మానవ జన్మ, దుర్లభమైనటువంటి జన్మ. ఈ జన్మ మళ్ళీ రాదు. ఈ వచ్చిన జన్మని సార్థకం చేసుకోవాలి అంటే ఎటువంటి పాపం కూడా చేయకూడదు. ఎటువంటి పాపం చేసినా ఆ పాపం తెలుసుకొని ఇది తప్పు, ఇది పాపం చేస్తున్నాము అని తెలుసుకొనే చేస్తాడు పాపం. తెలుసుకున్న తర్వాత మరి పురాణాలు చెబుతూ ఉన్నాయి. దీనివల్ల నీవు నశించిపోతావని చెబుతూ ఉన్నటువంటి మాటలు తెలుసుకొని పాపాన్ని పోగొట్టుకొని పుణ్యమైన కార్యాలు చేస్తూ భగవంతుడిని స్మరిస్తూ భగవన్నామం చేస్తూ అందరితో కలిసి మెలిసి ఉంటూ తింటూ తను తింటూ ఒకరికి పెట్టాలి. పెట్టడంలో అర్థం ఏమిటయా అంటే, ఇంట్లో 4 ఉన్నారండి, 4కి తగినంత వంట చేసుకున్నాం. ఇంకొక మనిషి వచ్చాడు, ఆ మనిషికి కడుపు నిండా పెట్టి మిగిలిన 4 పంచుకు తింటే అంతకంటే త్యాగం మరి 4 వస్తారంటే 25 మందికి వంట చేసి ఈ 4 పెట్టగా మిగిలింది తీసుకెళ్ళి మురుకాలలో బారేసి కుళ్ళ పెడితే అది మహాపాపం. అట్లా కాకుండా ఆకలైన వాడికి అన్నం పెట్టాలి, మనం తగ్గించుకోలేనా వాళ్ళకి పెట్టాలి. అట్లా కాకుండా ఎవరైనా వస్తే ఇప్పుడు చూస్తూ ఉంటాము, వాళ్ళకి పెట్టాల్సి వస్తుంది, లోపల దాచుకుంటారు. కానీ ఇంకొక మనిషి ఎక్స్ట్రా వస్తే ఈ రోజుల పరిస్థితులు బట్టి ఆడవాళ్ళు మళ్ళీ మొదలెత్తుకొని వంట చేయలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ముందు వాళ్ళకి పెట్టి కుటుంబ సభ్యులు తలా కాస్త తగ్గించుకు తింటే ప్రాణం పోదు. అటువంటి త్యాగం కావాలి. ఆ త్యాగం ఎట్లా ఉండాలి అంటే అవసరానికి తగినటువంటి త్యాగం చేయాలి. ప్రమాద పరిస్థితుల్లో మరణించేటప్పుడు తలా ఒక చెయ్యి వేసి సెకండ్ల మీద మందు వాడితే బతికేటువంటి సమయంలో ప్రాణ రక్షణ చేయటం. దాహమై చచ్చిపోయేటప్పుడు మంచినీళ్ళు రావాలి. మరి ఆకలి అయినప్పుడు అన్నం కావాలి, మరి దాహం అయినప్పుడు మంచినీళ్ళు కావాలి. ఇటువంటివి ఎవరైతే చేస్తారో
ఈ కలియుగంలో ఎవరైనా సరే తన ఇష్టదైవాన్ని ఎప్పుడూ పూజించాలి. ఇష్టదైవాల్లో మొట్టమొదటి దైవం నిన్ను 10 నెలలు గర్భవాసాన్ని మోసి కానీ పెంచిన తల్లి మొట్టమొదటి దైవం. 2 తల్లి పెంచడానికి తగిన అవకాశం ఇచ్చిన తండ్రి రెండవ దైవం. తర్వాత విద్య చెప్పిన దైవం 3వ దైవం. అసలైన దైవం ఎప్పుడు ప్రార్థించే దైవం 4వ దైవం. తల్లి, తండ్రి, గురువు, దైవం. వీళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండాలి. కాబట్టి ఈ రోజులు అందరూ తప్పించుకొని ధర్మగుణం కలిగి ఉండాలి. ధర్మో రక్షతి రక్షితః. మరి ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది.